అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరుత కలకలం రేపింది. పార్వతీనగర్లో అర్ధరాత్రి చిరుత సంచరించింది. బీసీ హాస్టల్ సమీపంలో ఈ చిరుత కనిపించింది. ఇక నిద్రపోతున్న కుక్కను ఈ చిరుత ఎత్తుకెళ్లినట్లుగా కూడా గుర్తించారు. ఈ మేరకు కూడా సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు అయ్యాయి. రాత్రి వేళ బయటకు రావాలంటే కూడా జనాలు భయపడిపోతున్నారు. చిరుతను పట్టుకోవాలంటూ అటవీ శాఖకు ఇటు స్థానికులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఒకవైపు అనంతపురంలో ఇప్పుడు ఈ చిరుత సంచారం కూడా కలకలం రేపుతోంది. ఇక ఈ విధంగా బయటకు రావాలంటే రాత్రి సమయాల్లో ఎప్పుడు ఏ చిరుత ఎటువైపు నుంచి వస్తుందో అని కూడా ఒక స్థానికులు ఒక భయాందోళన నెలకొని ఉంది. అటవీ శాఖ అధికారులు తొందరగా చర్యలు చేపట్టాలంటూ కూడా వాళ్ళు కోరటం జరిగింది. మరొకటి నిన్న సాయంత్రం నిన్న రాత్రి వేళ జరిగినటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఈ దృశ్యాలు కలవరపెడుతున్నాయి. అక్కడ నిద్రిస్తున్న కుక్క దగ్గరికి చిరుత వెళ్ళటం జరిగింది. అయితే చిరుతను చూసి ఆ చిరుత చేతిలో నుంచి తప్పించుకోవడానికి ఆ కుక్క ప్రయత్నించింది. ఆ కుక్క ప్రయత్నించినప్పుడు కూడా అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినప్పుడు చిరుత దాని వెంట వెళ్తూ కూడా దాన్ని వెంబడించింది చిరుత. ఈ విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ బీసీ హాస్టల్ దగ్గర ఉన్నటువంటి కుక్కను చిరుత ఎత్తుకెళ్లిన దృశ్యాలు కలవర పెడుతున్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా కూడా అక్కడ స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు ఈ దృశ్యం చూసిన తర్వాత. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, ఈ సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు డెఫినెట్గా కూడా స్థానికుల్ని కలవర పెడుతున్నాయని చెప్పాలి. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రం కళ్యాణదుర్గం పట్టణంలో చిరుత సంచారం కలకలం రేపింది. ప్రధానంగా కళ్యాణదుర్గం పట్టణంలో ఉన్నటువంటి పార్వతీ నగర్ ఆ ప్రాంతాల్లో బీసీ హాస్టల్ సమీపంలో అక్కడ సాధారణంగా చాలా చీకటిగా ఉన్నటువంటి ప్రాంతం. ఎందుకంటే పట్టణానికి కొంచెం అవుట్స్కట్స్ అనేటువంటి విధంగా చెప్పవచ్చు. అక్కడ పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు అవి చేసేందుకు కూడా అక్కడ స్థానికులు ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్వతీ నగర్ ప్రాంతంలో బీసీ హాస్టల్ సమీపంలో నిన్న రాత్రి చిరుత అక్కడ సంచరించింది. ఈ విషయాలన్నీ కూడా సీసీ కెమెరాలలో నిక్షిప్తమై ఉన్నాయి. అయితే అర్ధరాత్రి ప్రాంతంలో ఒక్కసారిగా చిరుత అక్కడ ఎలాంటి కదలికలు చేయకుండా చాలా నిశ్శబ్దంగా ఒక కుక్క నిద్రిస్తున్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే బీసీ హాస్టల్ సమీపంలో ఉందో ఆ పార్వతీ నగర్ లో అక్కడికి చిరుత చేరుకుంది. అక్కడ ఒక్కసారిగా కుక్క నిద్రిస్తున్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి ఆ చిరుత చాలా చాకచక్యంగా చాలా ఎలాంటి అలికిడి చేయకుండా కుక్క వద్దకు చేరుకుని ఒక్కసారిగా దానికి మీద పంజా విసిరి కుక్కను నోటితో పట్టుకునేటువంటి ప్రయత్నం చేసింది. నోటితో పట్టుకుని ఒక్కసారిగా దాన్ని లాక్కెళ్లేటువంటి ప్రయత్నం చేసేటువంటి నేపథ్యంలోనే ఆ కుక్క అరుపులకు సమీపంలో ఉన్నటువంటి తోటి కుక్కలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి అరుపులతో అక్కడికి చేరుకున్నాయి. కుక్కలు గట్టిగా అరుస్తూ అక్కడ చేరుకోవడంతో ఒకసారిగా ఏదైతే చిరుత అప్పటికే కుక్కను నోట్తో పట్టుకొని లాక్కెళ్లేందుకు ప్రయత్నం చేసిందో తోటి కుక్కలు ఇతర కుక్కలు కూడా రావడం వల్ల అది ఒకసారిగా కొంత నిర్గాంతపోయింది అనేటువంటి విధంగా చెప్పచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా మిగిలిన కుక్కలు అన్ని కూడా గట్టిగా అరుస్తూ ఆ చిరుత మీద దాడి చేసేటువంటి విధంగా చాలా వేగంగా పరిగెత్తుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే చిరుత నోటి నుంచి ఏదైతే కుక్క అప్పటికే పట్టుబడిందో ఆ నోటి నుంచి అది తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసింది. అలకిడి కావడం ఒకసారిగా కుక్కలు పెద్ద ఎత్తున అరుస్తూ ఏదైతే చిరుతపుల్లి వచ్చిందో ఆ చిరుతపుల్లిని కూడా చుట్టుముట్టేందుకు ప్రయత్నం చేయడంతో అక్కడ నుంచి చిరుత చల్లగా జారుకుంది అనేటువంటి విధంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున కుక్కలన్నీ కూడా రావడం చిరుత ఒక్కటే ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కుక్కలు కూడా దాన్ని తిప్పలాడేందుకు అంటే దాన్ని వెంబడించేందుకు ప్రయత్నం చేశాయి. దీంతో అక్కడ నుంచి చిరుత ఉడాయించింది. అప్పటికే కుక్క బాగా తీవ్రంగా గాయపడింది. ఎందుకంటే చాలా నిశ్శబ్దంగా ఒక్కసారిగా పంజా విసిరింది కుక్క పైన. చాలా ఎలాంటి అలికిడి లేకుండా అర్ధరాత్రి వేళ ప్రశాంతంగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ కుక్క నిద్రిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో చిరుత దాడి చేయడము దీన్ని ఒక ఆశ్చర్యానికి గుర్తేసింది. ఇలాంటి దృశ్యాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి సమీప ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో నిక్షిప్తం ఉన్నాయి. దీన్ని చూసినటువంటి స్థానికులు రాత్రి అక్కడ చిరుత సంచరించి దాడి చేసింది కుక్కను పట్టుకొని తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నం చేసినటువంటి విషయాలన్నీ గమనించినటువంటి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇక్కడ సమీపంలో చిరుత సంచరిస్తున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అది ఈ ప్రాంతంలోకి వచ్చి ఎవరిపైన దాడి చేసేటువంటి అవకాశం లేకపోలేదు అనేటువంటి విధంగా ఫారెస్ట్ అధికారులకు చెప్పారు. దీంతో ఫారెస్ట్ అధికారులు కూడా ఈ మేరకు చర్యలు తీసుకుంటాం అనేటువంటి విధంగా కూడా
స్థానికులుగా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే కళ్యాణదుర్గం నియోజకవర్గం ఆ పట్టణం అంతా కూడా సమీప ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో అడవులు ఎక్కువగానే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే అడవి జంతువులు ఉన్నాయో తరచూ కళ్యాణదుర్గం పట్టణంలోకి వస్తున్నటువంటి పరిస్థితి గతంలో కూడా చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఎలుగుబంట్లు కావచ్చు, అదే విధంగానే చిరుతలు కావచ్చు, ఇలాంటి అడవి జంతువులు కూడా పట్టణంలోకి చాలా సందర్భాల్లో ప్రవేశించినటువంటి పరిస్థితి. ఇదే చాలా సందర్భాల్లో అటవీ శాఖ అధికారులు కూడా వాటిని పట్టుకునేందుకు తగినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. అయితే సాధారణంగా అయితే వేసవి కాలంలో చిరుతపులులు కానీ లేకపోతే ఈ అడవి జంతువులు ఇతరత్రా కావచ్చు, అదే విధంగానే ఎలుగుబంట్లు కావచ్చు, నీళ్లు లేక ఎందుకంటే వర్షాలు లేక తాగునీటి కోసం పట్టణ ప్రాంతాల్లోకి వచ్చేటువంటి సమీప ప్రాంతాల్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విధంగా ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తుంటారు. దీంతోనే అక్కడ సాసర్ పిట్స్ అనేటువంటివి కూడా గతంలో ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే అటవీ ప్రాంతాల్లో సాసర్ పిట్లు ఇట్లాంటివి ఏర్పాట్లు చేయడం వల్ల అవి నీళ్లను తాగేందుకు వచ్చినా కూడా ఆ ప్రాంతాల్లో ఆ నీటిని తాగి తిరిగి అవి అటవీ ప్రాంతాల్లోకి వెళ్లిపోయేటువంటి విధంగా గతంలో కూడా పలు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ చిరుత సాధారణంగా ఇది ఎండాకాలం కాదు, లేకపోతే ఏది కాదు, వర్షాలు కూడా అప్పుడప్పుడు బాగా పడినటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో ఇది కళ్యాణదుర్గం పట్టణ ప్రాంతంలో రాత్రి వేళ అక్కడికి వచ్చిందంటే ఏదైనా దేన్నైనా వేటాడేందుకు వచ్చిందా అనేటువంటి విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే బాగా దానికి ఆకలి వేసి ఉండొచ్చు, ఏదైనా జంతువులు దొరికేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విధంగాను కూడా ఆ ప్రాంతాల్లో తచ్చాడుతూ ఏది చిక్కితే దానిపైన దాడి చేసేటువంటి విషయంగా దీన్ని బట్టి కుక్కను వేటాడేందుకు ప్రయత్నం చేసినటువంటి ఆ దృశ్యాలను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఖచ్చితంగా మరోమారు కూడా అది వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విధంగా కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ కళ్యాణదుర్గం పట్టణం ప్రాంతంలో ఏదైతే ఆ చిరుత సంచరించినటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మేకలు తోలుకొని లేకపోతే పశువులను మేపేందుకు తీసుకెళ్లేటువంటి పశువుల కాపరులు కావచ్చు, మేకలను తీసుకెళ్లేటువంటి వారు కావచ్చు, వాటిని మేపుకొచ్చేందుకు ఇలాంటి వారందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు ఈ మేరకు వాటిని బంధించేందుకు తగు చర్యలు తీసుకోవాలనేటువంటి విధంగా కూడా వారు కోరుతున్నారు. రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రసూల్.